Hello, Film Companion South viewers. Andarki, నేను మీ నవీన్ పోలిశెట్టి అండ్ టుడే వీఆర్ హియర్ విత్ రామ్ వెంకట్ శ్రీకర్ ముగ్గురులో చేయండి రామ్ వీఆర్ హియర్ విత్ రామ్ మై ఫస్ట్ క్వశ్చన్, మీరు ఫిల్మ్ జర్నలిజంలోకి వచ్చే ముందు వాట్ వర్ యూ డూయింగ్? ఐ వాజ్ అన్ ఇంజనీర్, అంటే గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ చేశా. ఎక్కడ ఇంజనీరింగ్? సెయింట్ జోసెఫ్స్లో, చెన్నై. సెయింట్ జోసెఫ్ చెన్నై. యా, అదే కదండి ప్రాసెస్. ఆఫ్ కోర్స్ జర్నలిజం చేయాలన్నా ఏది చేయాలన్నా ఫస్ట్ ఇంజనీరింగ్ చేయాలి. స్టార్ట్ విత్ ఇంజనీరింగ్. సో అక్కడ చెన్నైలో ఇంజనీరింగ్ చేసి తర్వాత ఐ వర్క్డ్ కపుల్ ఆఫ్ హార్డ్ జాబ్స్ లైక్ ఐటీ, మార్కెట్ అనలిటిక్స్. ఐటీ వాజ్ యానిమేషన్ స్టూడియోలో ఈలని అంతా అయిపోయాక సో ఐఎమ్ లైక్ ఓకే ఇంకా చాలు వచ్చేద్దాం దీంట్లోకి. Are you happy with this profession? ఐఎమ్ లవింగ్ ఇట్. Nice. So nice to see you as well. Yeah. Please. Okay. Hello, Nivin Pauly. Nivin Pauly? Yeah. ఎలా ఉన్నారు? ఇంకా కన్ఫ్యూజన్ క్లియర్ అవ్వలేదా? నివిన్ పాలీ షుడ్ బి సెండింగ్ మీ సమ్ చెక్స్. కొన్ని ప్రాజెక్ట్స్ అటు వెళ్ళిపోయాయి బై మిస్టేక్. అన్ఫార్చునేట్లీ. చూద్దాం, ఇది మలయాళంలో రిలీజ్ అవుతుంది కదా, సో యా. ఓకే. నౌ ఫస్ట్ సీరియస్ వెరీ డీప్ ఫిలాసాఫికల్ క్వశ్చన్. టూర్ చేశారు కదా ఆంధ్ర మొత్తం, వాట్స్ ద బెస్ట్ ఫుడ్ యూ గాట్ టు ట్రై? 2 places. ఫుడ్ స్ట్రీట్ అని విజయవాడలో ఒక ప్లేస్కి వెళ్ళాం, ఇంప్రాంప్టు ప్లాన్, మీరు వీడియో చూసే ఉంటారు. సో అక్కడ అన్ని ఫుడ్ ట్రక్స్ ఉంటాయి ఇలా. సో ఒక్కొక్క ట్రక్ నుండి ఫ్యాన్స్ వచ్చి తినిపించారనమాట. అది వాళ్ళు తినిపించినందువల్లనే ఆ లవ్కి ఆ టేస్ట్ వచ్చిందో లేకపోతే ఫుడ్లో ఆ టేస్ట్ ఉందో తెలియదు, కానీ ఎక్సలెంట్ ఫుడ్. ఆ స్ట్రీట్ అంతా అసలు అదిరిపోయింది, ఫుడ్, డెజర్ట్స్, ఫుడ్. అండ్ దిస్ వాజ్ ఇన్ విజయవాడ. ఓకే. అండ్ దెన్ నెల్లూరు, అఫ్ కోర్స్ నెల్లూరు మా హోమ్ గ్రౌండ్, అక్కడ మురళీకృష్ణ మీల్స్. అండ్ దెన్ కాకినాడలో సుబ్బయ్య గారి హోటల్కి వెళ్ళాం. అమ్మ బాబోయ్, అసలు కూర్చోగానే ఒక 30 ఐటమ్స్ పెట్టారు దాని మీద. సరే ఇంకా అయిపోయింది కదా అంటే వడ్డించమంటారండి అని అన్నారు. అంటే స్టార్ట్ చేయమంటారా అండి? స్టార్ట్ అయింది. ఈ 30 ఐటమ్లు ఏంటి అసలు? అదేదో కొంచెం స్వీట్లు అవి పెట్టామండి. ఏయ్ వడ్డించండి రా అన్న. ఇంకేం వడ్డించడానికి అక్కడ ప్లేస్ ఏముంది. ఫైనల్గా అంతా తినేసిన తర్వాత ఇంకా ఫుల్ అయిపోయిన తర్వాత నేను ఇంకా లేద్దాం అన్నట్టు, ఎక్కడికి వెళ్తున్నారండి, వాళ్ళు ఎవరండి అని ట్రై చేయండి. మళ్ళీ సెకండ్ ఫుల్ అయిన తర్వాత ఒక 3 రౌండ్లు వచ్చాయి. నాకు ఎంత టెన్షన్ వచ్చిందంటే ఆఫ్టర్ పాయింట్ నేను ప్లేట్ ఎంటీ అవనివ్వకుండా చూసుకుంటున్నా, ఎందుకంటే పెట్టేస్తున్నాను. సో నేను కావాలని మెల్లమెల్లగా తింటున్నా, ఇలా ఇలాంటి సౌండ్స్ చేస్తున్నా. అబ్బా కడుపు ఏ సౌండ్కి ఏం రియాక్షన్ లేదా అక్కడ. అవన్నీ కాదండి, ఇవన్నీ చూడలేదు. మీరు కూర్చొని చెప్తాను. మీరు కాకినాడ నుంచి వెళ్ళారంటే అసలు అంత లవ్ అండ్ హాస్పిటాలిటీ, కాకినాడనే కాదు ఈ మొత్తం టూర్లో, నెల్లూరులో కానీ, గుంటూరులో కానీ, విజయవాడ ఫుడ్ స్ట్రీట్ నేను అన్నట్టు వాళ్ళు పెట్టే ఫుడ్ అండ్ వాళ్ళతో కూర్చొని తినడం, దట్ వాస్ ది ఐడియా ఆఫ్ ద స్టాండప్ టూర్. ఇప్పుడు నాకేంటంటే ఈ స్టాండప్ టూర్ ఐడియా వెళ్ళి సినిమా September 7th నాడు వస్తుంది అని చెప్పడం అనేది ఇట్స్ అ 5-minute థింగ్. కానీ దాని తర్వాత మాకు వాళ్ళకి ఒక ఎక్స్చేంజ్ ఉంది కదా, ఆ మూమెంట్లో ఐ వాంట్ టు హ్యావ్ సమ్ పర్సనల్ మూమెంట్ విత్ దెమ్. ఎందుకంటే నాకు జాతిరత్నాల తర్వాత కుదరలేదు అందరినీ కలవడం. సో ఐ లవ్ మీటింగ్ ఫ్యాన్స్. నాకు వాళ్ళందరినీ కలిసి వాళ్ళ పేర్లు తెలుసుకొని, వాళ్ళ జాబ్స్ తెలుసుకొని, వాళ్ళ డ్రీమ్స్, వాళ్ళ ఆస్పిరేషన్స్, వాళ్ళతో తిని వాళ్ళు హ్యాంగ్ అవుట్ చేసే ప్లేసెస్కి వెళ్ళడం, ఇదంతా నాకు ప్రమోషన్స్లో ఐ వాంటెడ్ టు ఏమంటారు దిస్ టూర్ I wanted to make this tour about that. So ala unbelievable moments which I will take with me for a long time. సూపర్. కొంచెం వెనక్కి వెళ్దాము. March 11th, 2021 శివరాత్రి. ఓకే, జాతిరత్నాలు కూడా రిలీజ్ అయింది ఆ రోజు. మీ లైఫ్లో ఏదో కొంచెం మీకు నచ్చని పదం, ఒక మైల్ స్టోన్ అనుకోవచ్చు. మైల్ స్టోన్. ఓకే, ఒకప్పుడు మీరు చెప్పారు దట్ 800-seater ఆడిటోరియంలో మేము ప్లేస్ చేస్తే 8 members కూడా ఉండేవాళ్ళు కాదు అని చెప్పి. కరెక్ట్. అక్కడ నుండి జాతిరత్నాలు, జాతిరత్నాలకు ముందు 2019 ఏజెంట్ అండ్ చిచోరే, యూ హ్యాడ్ సీన్ one level of fame, బట్ విత్ జాతిరత్నాలు ఇట్ వెంట్ టు అనదర్ లెవెల్ కదా. ఇట్స్ అ డ్రీమ్ ఫర్ ఎనీ యాక్టర్. లైఫ్ మారిపోయింది, లైక్ అప్పటిదాకా మనల్ని చూసిన విధానం, ఆ తర్వాత జనాలు మనతో ఇంటరాక్ట్ అయ్యే విధానం అంతా మారిపోయింది కదా. మార్చ్ నుండి ఒక నెక్స్ట్ ఒక 2 months, హౌ డిడ్ యూ ప్రాసెస్ దాట్ హోల్ థింగ్? Good question, because జాతిరత్నాలు వాజ్ రెడీ ఇన్ March 2020. మేము 2021లో రిలీజ్ చేసాం కదా. సో 1 year బిఫోరే రెడీ ఉండింది రిలీజ్కి. కరెక్ట్ అదే టైంకి లాక్డౌన్ అనౌన్స్ అయింది. అండ్ అనౌన్స్ అయిన తర్వాత
ఒక 3 monthsలో అయిపోతుంది, లాక్డౌన్ లిఫ్ట్ చేసేస్తున్నాం, జూలై నుంచి థియేటర్స్ ఓపెన్ అన్నారు. సో ఆ టైంలో 3 monthsే కదా అన్న జోన్లో ఉన్నాను. ఆ 3 months కాస్త 4 అయ్యి 4, 5 అయ్యి 5, 6 అయ్యి ఇంకా 1 yearలోకి మారుతున్నా కొద్దీ ఒక ఫ్రస్ట్రేషన్ అండ్ డిసప్పాయింట్మెంట్ అందరికీ ఒక పెరుగుతూ ఉండింది. బట్ మై ప్రొడ్యూసర్స్ కానీ నాగి, స్వప్న, ప్రియాంక ఒక్క విషయంలో ఎక్కడ సపోర్ట్ చేశారంటే, ప్లీజ్ ఈ సినిమాని ఓటీటీలో వేయొద్దు, థియేటర్స్లోనే వేద్దాం అన్న ఒక గట్ ఫీల్ ఉండింది అనమాట. సో అది నాగి ఆల్సో, ప్రియాంక ఆల్సో, స్వప్న ఆల్సో చాలా సపోర్ట్ చేశారు. సో క్రెడిట్ టు దెమ్, ఎందుకంటే ఆ టైంలో అందరూ ప్రొడ్యూసర్స్ ఓటీటీలో వేసేస్తున్నారు. సో దాన్ని అలా ఆపుకొని ఉంచారు చూడండి. కానీ ఉంచిన తర్వాత కూడా గ్యారంటీ లేదు, ఎందుకంటే థియేటర్స్ ఓపెన్ అవుతాయో లేదో తెలియదు. అవుతే కూడా అప్పటికి వ్యాక్సిన్ రాలేదు. సో జనాలు వచ్చి థియేటర్లో చూస్తారని ఎవరు బల్లగుద్ది చెప్పలేరు. సో ఇట్ వాజ్ అ హ్యూజ్ గ్యాంబుల్. సో వెన్ ద గ్యాంబుల్ పేజ్ ఆఫ్, మేము ఎలా ఎక్స్పెక్ట్ చేసామంటే ఓకే హిట్ అవుద్ది, సూపర్ హిట్ అవుద్ది అని అనుకున్నాం. కానీ సెకండ్ సినిమాకి అంత బ్లాక్ బస్టర్ రేంజ్లోకి వెళ్ళి, అంటే ఇట్ వాజ్ లైక్ మీరు థియేటర్స్లోకి వెళ్ళి చూసుంటే కనుక, థియేటర్లో చూసారా? ఆఫ్ కోర్స్ పూణేలో చూసా, అప్పుడు 50% వాస్ స్టిల్ దేర్. యా, బట్ స్టిల్ ఇట్ వాస్ ద థియేటర్ వాస్ రైట్ అప్పుడు. అప్పుడు ఇక్కడైతే ఆ రూల్ లేదు. సో ఇట్ వాజ్ లైక్ ఒక థియేటర్ అంతా ఇలా అవుతుంది. సో నా జర్నీ అందరికి వెల్ డాక్యుమెంటెడ్. సో వెన్ యూ కమ్ ఫ్రమ్ అ వెరీ నార్మల్ బ్యాక్గ్రౌండ్ అండ్ యూ సీ దిస్ కైండ్ ఆఫ్ రిసెప్షన్, అంటే నేను వేరే హీరోల సినిమాలకి దేవిలో చూసా అలాంటి రిసెప్షన్. యాజ్ అన్ ఆడియన్స్ నేనే అరిచి రచ్చ చేసి నా సందర్భాలు ఉన్నాయి. సో నేను దేవి ఆ రోజు ఫస్ట్ డే వెళ్ళినప్పుడు మేము బయటకు వస్తామా లేదా అని భయం వేసింది. ఇట్ వాస్ లైక్ అ స్టాంపీడ్, ఒక రిసెప్షన్, దట్ లవ్, దట్ ఒక నాకు అర్థం కాలేదు. టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, నాకు ఫస్ట్ 1 week నేను ఒక డేస్లో ఉన్నా, ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళినా, వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఎందుకంటే ఇట్ వాస్ అ వెరీ ఇట్ హంబుల్డ్ మీ and I had so much gratitude for the people of for the audiences of Telugu states for accepting and carrying that film forward like that. So it took me a while. దాని తర్వాత నేను జాతిరత్నాల సక్సెస్ని ఎక్కువ ఎందుకు నేను సెలబ్రేట్ చేసుకోలేకపోయాను ఇమీడియట్లీ ఆఫ్టర్ అంటే, ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ ఒక డెత్ వేవ్ స్టార్ట్ అయింది ఇండియాలో. సో లాట్ ఆఫ్ పీపుల్ చనిపోతున్నారు అండ్ ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్ ఉండింది, వేర్ హెల్ప్ చేయాలా, బెడ్స్. సో నా ఫోకస్ అంతా, నేను టూర్కి వెళ్ళాను ఆ టైంకి అక్కడ యూఎస్. సో నేను అక్కడ స్టక్ అయిపోయాను బికాజ్ ఈ ఫ్లైట్ ఇవన్నీ ఆపేశారు ఆ టైంకి ఉందని. సో నా ఫోకస్ అంతా ఎలా ఉండిందంటే, ఈ సక్సెస్ కంటే మై ఫోకస్ వాజ్ ఇమీడియట్లీ మేకింగ్ కాల్స్. ఈ ఫలానా హాస్పిటల్లో ఏమైనా బెడ్స్ ఉన్నాయా, మా నేబర్స్ వాళ్ళ ఫాదరు మదర్ ఇద్దరు సిక్ అయ్యారు. నాకు సోషల్ మీడియాలో నాకు మెసేజెస్ వచ్చేవి అనమాట, బికాస్ ఐ బికేమ్ పాపులర్ ఆఫ్టర్ జాతిరత్న. నాకు కంటిన్యూస్గా మెసేజెస్ వచ్చేవి, ఏమని, అన్న ఇక్కడ పూణేలో ఎవరికో ఇది కావాలి, డబ్బులు అడుగుతున్నారు అంటే ఇమీడియట్లీ ఐ యూస్ టు ఎంత అయితే అంత ట్రాన్స్ఫర్ చేసేసి, ఆర్ ఏమంటారు సోషల్ మీడియాలో ఎవరికన్నా ప్రతి సిటీ నుంచి వాళ్ళని ట్యాగ్ చేయమని ఒక ఇది పెట్టాను అనమాట నేను. So they were tagging me saying this is where a patient needs a bed, this is where people need connections. ఎందుకంటే అది ఎలా అయిపోయిందంటే, unless you knew someone, ట్రీట్మెంట్ కూడా దొరకని ప్లేస్, అండ్ there was mass panic ఉండింది. సో ఐ ఫెల్ట్ దట్ ఇప్పుడు నేను సెలబ్రేట్ చేసుకునే టైం కాదు ఇది, తర్వాత చేసుకుందాం. ఫస్ట్ అసలు నేను యాజ్ అ హ్యూమన్ బీయింగ్ నాకు ఒక ధర్మం ఉంది కదా, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ నాకు ఒక రెస్పాన్సిబిలిటీ, అది చేయాలని ఆ నెక్స్ట్ 2 months యాక్చువల్గా వెంట్ ఇన్ దట్. వెన్ ఆ వేవ్ అంతా అయిపోయిన తర్వాత, దెన్ ఫైనలీ ఇంకా థింగ్స్ ఆర్ గోయింగ్ బ్యాక్ టు నార్మల్ అన్న తర్వాత, దెన్ ఐ స్టార్టెడ్ ప్రాసెసింగ్ ద సక్సెస్. కానీ నౌ వాట్, ఇప్పుడు ఈ లెవెల్ ఆఫ్ థియేటర్స్ ఊగిన తర్వాత నెక్స్ట్ సినిమా ఏం తీసుకురావాలి అన్న టైంలో నేను I wanted to do something different from Jatiratnalu. So that's when I heard this complete new age rom-com, Miss Shetty, Mr. Poli Shetty. And it completely flipped the idea of a rom-com. Screenplay wise gani, dynamics between the characters gani, anni flip chesesinది. So and it's situational comedy. So నాకు అన్ని విధాలుగా చూసుకుంటే I felt and it has a very strong emotional arc. Okay. So it ticked a lot of boxes. So నేను అనుకున్నాను, ఓకే ఐ థింక్ ఈ ఫిల్మ్ ఎంజాయ్ చేస్తారు, మనం ఒక కొత్త కాన్సెప్ట్, కొత్త సినిమా ఇచ్చిన వాళ్ళం అవుతాం, అట్ ద సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా ఇచ్చిన వాళ్ళం అవుతామని, దట్స్ వై ఐ పిక్ దిస్ ప్రాజెక్ట్ ఆఫ్టర్ దట్. ఓకే, దిస్ ఇస్ సర్ప్రైజింగ్లీ వెరీ సీరియస్ ఆన్సర్. సో కొంచెం లైటన్ చేయడానికి, మీరు ఒక ఇంటర్వ్యూలో ఒక స్టేట్మెంట్ ఉంది విచ్ ఇస్ లైక్, ఐ థింక్ ఎవరన్నా కూడా ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కానివ్వండి, ఒక యంగ్స్టర్ కానీ
పక్కా దాన్ని ప్రింట్ తీసి టీ షర్ట్లో వేసుకునేంత ఒక స్టేట్మెంట్ అది. ఏంటా స్టేట్మెంట్? రిలేటివ్ మాఫియా అండ్ సొసైటీ ప్రెషర్ ఆర్ ద బిగ్గెస్ట్ డ్రీమ్ బ్రేకర్స్ ఇన్ దిస్ కంట్రీ అని చెప్పి. అండ్ మీరు కూడా ఆ ఫేజ్ నుంచి వెళ్ళారు కదా, ఓవర్ అచీవింగ్ కజిన్స్ ఉంటారు, న్యూయార్క్లో కార్ కొంటారు, ఇల్లు కొంటారు. ఇప్పుడు ఏంటి, హౌ ద టర్న్ టేబుల్సా? రిలేటివ్ మాఫియా అండ్ ద సొసైటీ ప్రెషర్ అనేది ఇప్పుడు కూడా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ సూపర్ హిట్ ఎప్పుడు అని ఉంటుంది. ఇట్స్ లైక్ మీరు ఏదైనా ప్రొఫెషన్ చేయండి, దాంట్లో మీరు ఎక్సలెన్స్ అచీవ్ చేయాలని ఒక రిలేటివ్స్ నుంచి కానీ సొసైటీ నుంచి ప్రెషర్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ప్యాషన్ ఫాలో అయ్యే డ్రీమ్స్ ఉంటాయి కదా కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు జర్నలిస్ట్ అవ్వాలనుకున్నారు, నేను యాక్టర్ అవ్వాలనుకున్నా. ఈ ప్యాషన్ ఫాలో అయ్యే పాత్లో రిజల్ట్ సక్సెస్ చాలా టైం పడుతుంది. సో ఆ టైం అంత రిలేటివ్స్ దగ్గర ఉండదు. ఎందుకంటే మోస్ట్లీ నేను చూసిన రిలేటివ్స్ ఏంటంటే ఒక ఫేజ్కి వచ్చిన తర్వాత రిటైర్ అయిపోయి ఉంటారు, లేదా వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి. సో వాళ్ళ పిల్లల మీద పెట్టే ప్రెషర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రెషర్ పాయింట్స్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఆ ప్రెషర్ పాయింట్ ఎవరి దగ్గర పెట్టాలి? ఇప్పుడు నెక్స్ట్ సడన్గా లెఫ్ట్ తిరిగి చూస్తే ఈ పక్కింట్లో ఎవరో కనిపిస్తారు, లేదా తమ్ముడు కొడుకు ఎవడో కనిపిస్తాడు. ఏం చేస్తున్నాడు ఈ మధ్య, పెళ్ళి ఎప్పుడు, జాబ్ ఎప్పుడు, పెళ్ళి పోనీ సపోజ్ ఆ ప్రెషర్ పాయింట్ నువ్వు గివెన్ అయిపోయి పెళ్ళి అయిపోయింది అన్నావు, పిల్లలు లేరు కదా, గుడ్ న్యూస్ ఎప్పుడు సపోజ్ పిల్లలు పుట్టేశారు, ఏంటి బాబు ఐఐటి అనుకుంటున్నారా మరి ఏంటి, మావాడైతే ఇది చేస్తున్నాడు, మా మనోడు ఉన్నాడు, వాడు ఫ్యాన్సీ డ్రెస్లో ఫస్ట్ వచ్చాడు, దీనిలో ఫస్ట్ వచ్చాడు. సడన్లీ యూ విల్ ఫీల్ అరే మావాడు ఏం చేయట్లేడా. ఈ కంపారిజన్ ఉంటుంది చూడండి. ఐ హేట్ దట్ ఎనీవేర్ లైఫ్లో. దేర్ ఇస్ అ వెరీ ఫనీ స్టోరీ ఐ వాజ్ రీడింగ్. Again, you might say this is a boring answer. I didn't say that was a boring answer. I said it was a serious answer. Okay, so then maybe this is a serious answer too. There was a very happy man. He had everything. Okay, wife, kids, good house, everything. And one day, someone walked into his neighborhood and they built a better house and they had a better car. And the man for the first time experienced unhappiness. So unhappiness anedi it doesn't come from your circumstances. It comes from most biggest trigger for unhappiness is the moment you start this comparison game. ఇప్పుడు నీ దగ్గర ఉన్నది నువ్వు సంతోషంగా ఉన్నావు. పాండమిక్లో మనం చూసాము, యాక్చువల్గా మనకు చాలా తక్కువ కావాలి సర్వైవల్కి, రైట్? బతుకుంటే చాలరా అని అనిపించింది. ఆ టైంలో నేను వచ్చి నీకు కోవిడ్ రాదు, నువ్వు హ్యాపీగా ఉంటావు, నీకు అసలు ఏ జబ్బు రాదు, నీకు ఇల్లు ఉంది, తినడానికి 3 పూటలు ఉంటాయి, వుడ్ యూ సే దట్ యువర్ అన్హ్యాపీ? నో, విల్ బి లైక్ అబ్బా కదా. అబ్సల్యూట్లీ. అదే ఇప్పుడు వచ్చి నేను కోవిడ్ ఈ టైంలో వచ్చి అరే ఆ ఫలానా జర్నలిస్ట్కి 1 million వ్యూస్ ఉన్నాయి, నీ ఇంటర్వ్యూకి ఏంటి 20,000 వ్యూసే ఉన్నాయి, నీది ఇంటర్వ్యూలు ఏంటి వైరల్ అవ్వట్లేదు అనగానే నీకు టెన్షన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంటర్వ్యూ ఏదన్నా బెటర్గా చేయాలి, నా ఛానల్ వ్యూస్ పెంచాలి, సబ్స్క్రైబర్స్ పెంచాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? పక్కన దగ్గర నుంచి, కంపారిజన్ నుంచే కదా. అదర్వైజ్ ఇట్ వాజ్ యాజ్ ఇట్ ఈస్, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ ఇట్. సో సేమ్ ఇన్ ఎనీ ప్రొఫెషన్ ఆర్ ఇన్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. మనం జనరలీ యాజ్ అ సొసైటీ ఈ కంపారిజన్ గేమ్ ఉంది కదా. ఈ ఫలానా సినిమా, ఈ ఫలానా ఐఐటీలో నీ ర్యాంక్ ఎంత, నా ర్యాంక్ ఎంత, మావాడు యూఎస్లో శాన్ ఫ్రాన్సిస్కోలో 100K శాలరీ, మీ వాడికి బ్యాంకులో ఎంత. ఈ కంపారిజన్ అనేదే నాకు చిరాకు. ఎందుకంటే ప్రతి హ్యూమన్ బీయింగ్ ఈజ్ యూనిక్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ గిఫ్టెడ్ విత్ సంథింగ్ డిఫరెంట్. అండ్ మన లైఫ్లో నేను దాకా నువ్వు చెప్పిన పాయింట్ కరెక్టే, మైల్ స్టోన్స్ కూడా ఐ హేట్. నువ్వు ఫస్ట్ కార్ ఎప్పుడు కొంటావో, నేను ఫస్ట్ కార్ ఎప్పుడు కొంటావో డిఫరెంట్. సో నేను ఫస్ట్ కార్ కొన్న టైంకే నువ్వు ఫస్ట్ కార్ కొనాలని నువ్వు రూల్ పెట్టుకున్నావు అనుకో, యు ఆర్ అన్హ్యాపీ. మేబీ యూ విల్ గెట్ అ కార్ అట్ 20, మేబీ నువ్వు 40కి వెళ్తావేమో, మేబీ ఐ విల్ గెట్ ఇట్ అట్ వాట్ ఎవర్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్తో మనం హ్యాపీనెస్ డిరైవ్ చేసామనుకోండి, ఇట్స్ షార్ట్ ఫెయిలియర్. సో ఐ ఫీల్ నేను ఆ రిలేటివ్ మాఫియా అండ్ సొసైటీ డ్రీమ్ బ్రేకర్స్ అనేది కాయిన్ చేసింది. నేను ఇదన్నీ అబ్జర్వ్ చేశాను నా ఐఐటి డేస్లో కానీ, నేను సినిమాకి స్ట్రగుల్ అయ్యే డేస్లో కానీ. ఐ ఫెల్ట్ దట్ ఎక్కడో మనము లైఫ్లో ఒక ర్యాట్ రేస్ లాగా చూస్తున్నాం, లైఫ్లో ఒక కాంపిటీషన్ లాగా చూస్తున్నాం. లైఫ్ ఈజ్ నాట్ అ కాంపిటీషన్. మన జర్నీ ఏంటో మనం డిసైడ్ అయ్యి దానిలో మన పేస్లో ముందుకెళ్ళాలి. తారే జమీన్ పర్లో ఒక బ్యూటిఫుల్ సీన్ ఉంటుంది వేర్ ఆమిర్ సార్ కమ్స్ అండ్ ఆ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో
దట్ హోల్ పాయింట్ ఆఫ్ దట్ ఫిల్మ్ ఇస్ దట్. వాడు అందరిలాగా సేమ్ పేస్లో ఎగ్జామ్స్ పాస్ అవ్వలేడు వాడు. బట్ వెన్ హీ రియలైజెస్ దట్, అండ్ ఆ అబ్బాయికి ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ఇస్తాడో, హీ మేక్స్ ద బెస్ట్ painting of his life, right? And for his journey, that's the best thing that can happen to him. So that's what I believe strongly, that everybody మనకి నచ్చిన పని మనం డెఫినెట్గా ట్రై చేయాలి. దానికి సొసైటీ ప్రెషరు, రిలేటివ్ మాఫియా ఇవన్నీ కంప్లీట్ బ్లాక్, కంప్లీట్ ఇగ్నోర్, మ్యూట్లో పడేసేయాలి. లేదా ఆర్కైవ్ ఎనీబడి who does not support your vision, who does not encourage you to try something different. Archive, because we have one life. ఆ వన్ లైఫ్లో మనకు నచ్చింది మనం చేయకపోతే ఎందుకు, ఇంకా అట్లీస్ట్ ట్రై చేయాలి. Super. Okay, again coming to the film, see, there is no way I can put this question without sounding like a pervert, but I'll try, which is, see, Anushka Shetty is a dream for an entire generation kada. I'm pretty sure when you were young, when I'm not doesn't mean that you're not young now, you already but sound like a pervert. Okay. So when you were in your teens, or you must have looked at Anushka with that awe and that amazement kada. So what was your first thought when you were told that you might be sharing screen space with her? That was నా ఫస్ట్ థాట్ అదే. బికాజ్ నేను తనది దేవసేన క్యారెక్టర్ కానీ, భాగ్యమతి కానీ, అరుంధతి కానీ చాలా ఎంజాయ్ చేసిన మూవీస్ ఇవి. సో ఐ న్యూ ఎట్ సమ్ లెవెల్ దట్ యాజ్ అ పర్ఫార్మర్ షీల్ బ్రింగ్ హర్ ఏ గేమ్. సో అండ్ వెన్ ఐ హర్డ్ దిస్ ఎంటైర్ స్టోరీ ఏంటంటే, ఈ అమ్మాయి ఈ అబ్బాయి కెమిస్ట్రీ, వాళ్ళిద్దరి మధ్యలో జరిగే ఆ ఇంట్రెస్టింగ్ ప్లే, అండ్ హౌ వాళ్ళిద్దరితోటి మొత్తం ఆడియన్స్ ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో extremely critical that the chemistry works, performance work అవ్వాలి. So I was like, okay, ఏ విధంగా చూసినా this is looking like a sure shot, nice film. My only thing was, now how do I వెళ్ళి ఇప్పుడు దేవసేన ముందు ఎలా. What was the first meeting like? ఫస్ట్ కేక్ కటింగ్తో జరిగింది. సో ఇట్ వాజ్ తన 17 years ఇండస్ట్రీ కంప్లీట్ చేసుకుంది ఆ రోజు. సో నేను ఆ రోజు గూగుల్ చేసి పొద్దునే కొడితే 17 years ఇండస్ట్రీ ఆ రోజే. సో నేను వెళ్ళి ఒక కేక్ సర్ప్రైజ్, నోబడి న్యూ, ఒక కేక్ తీసుకొచ్చి దాని మీద 17 years ఇండస్ట్రీ ఇక్కడ అని రాసింది. అది రాసి అక్కడ పెట్టేశాము. తను సెట్కి వచ్చింది అండ్ ఇమీడియట్లీ బిగ్ సర్ప్రైజ్. సో యూ మెట్ హర్ డైరెక్ట్లీ ఆన్ ద సెట్? యా. ఓకే. యాక్చువల్లీ నో, దట్ వాజ్ ద సెకండ్ మీటింగ్. దాని ముందు ఫస్ట్ మీటింగ్ ఏమైందంటే, తనది ఫస్ట్ షాట్ జరుగుతుంది, ఇది తన ఇంట్లో. సో ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ అగైన్ తను సెట్ మీదకి వచ్చింది కదా. సో ఐ వాంటెడ్ టు బీ దేర్ ఆన్ దట్ డే. నాది ఆ రోజు షూట్ లేదు. సో నేను ఆ రోజు కనుక్కొని తన షూటింగ్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి సర్ప్రైజ్ చేశాను. సర్ప్రైజ్ చేసి ఐ విష్డ్ హర్ అండ్ ఐ వాంటెడ్ టు గివ్ హర్ దట్ ఎనర్జీ టు స్టార్ట్ హర్ క్యారెక్టర్స్ షూట్ దట్ డే. దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ మెట్ హర్. ఆ రోజు ఒక చిన్న నోట్, ఆ నోట్ మీద ఒక మెసేజ్, ఇలాంటివన్నీ చాలా బాగా చేస్తాను నేను. సో అది ఇచ్చి దెన్ అక్కడ ఫస్ట్ టైం మీటింగ్ జరిగింది. దెన్ సెకండ్ మీటింగ్ వాజ్ ద కేక్. మా జాతిరత్నాలు చెప్పినట్టు మళ్ళీ కేక్ పెట్టలేదని కంప్లైంట్ రాకూడదు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఒక 2-3 ట్రయల్ జోక్స్ వేసా దాంట్లో. ఆ జోక్స్కి ఎప్పుడైతే నవ్వేసిందో, సో దెన్ ఐ వాజ్ లైక్, ఓకే నౌ ఐ యామ్. డు యు హావ్ లైక్ వాట్ స్టాక్లో ఉంటాయా జోక్స్? ఎప్పుడు అలా స్టాక్లో ఉండాల్సిన అవసరం లేదు, స్పాంటేనియస్గా వచ్చేస్తాయి. యా, దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. And extremely enjoyable journey since then. Super. So see, if you take something like Agent kaniyandi, Jogipet Srikanth kaniyandi, these are characters that you worked with the director very close ga, and you worked with your co-actors anni create chesi anta back and forth area script reading kaniyandi, say jamming ayanni chesi aa characters aa films bayataku vachayi kada. Can you afford to do the same when you have a star like Anushka as your co-actor? For నా క్యారెక్టర్ చేయొచ్చు కదా ఇప్పుడు. బట్ ఫిల్మ్ అనే ఆ సీన్ లో రిఫ్లెక్ట్ అవ్వాలి కదా. మీ క్యారెక్టర్ మాత్రమే ఒక మీటర్ లో ఉండి తన క్యారెక్టర్ అదే మీటర్ లో ఉండకపోతే రిస్క్ కదా అది. కానీ డైరెక్టర్ చూసుకుంటారు కదా, డైరెక్టర్ హ్యాస్ ద విజన్, రైట్? డైరెక్టర్ కి ఇప్పుడు తన క్యారెక్టర్ ఎలా ఉండాలి, నాది ఎలా ఉండాలి, ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ ని ఎలా పిచ్ చేద్దాం అనేది ఒక జర్నీ జరిగింది నాకు డైరెక్టర్కి. బికాజ్ ఒక స్టాండప్ కమెడియన్, సో స్టాండప్ కమెడియన్ బాడీ లాంగ్వేజ్ ఎలా పెడదాం, ఎనర్జీ లెవెల్స్ ఎలా పెడదాం, జాతిరత్నాలు జోగిపేట్ శ్రీకాంత్ జోన్ రాకుండా ఎలా చూసుకుందాం,
వీటన్నిటికీ ఒక హోంవర్క్. అందుకే కదా నేను అంత టైం తీసుకుంటాను, బికాజ్ నాకు ప్రెప్ వర్క్ ఉంటుంది ఒక క్యారెక్టర్కి, ఒక మూవీకి. ఆ ప్రెప్ వర్క్ నాకు డైరెక్టర్ తోటి ఒక జర్నీ ఉంటుంది. అలానే ఇప్పుడు ఆవిడ కూడా షెఫ్ ప్లే చేస్తున్నారు. సో షీ ఆల్సో హ్యాడ్ అ జర్నీ, ఎలా రీడింగ్స్ చేసి ఎలా ప్లే చేద్దాం షెఫ్ క్యారెక్టర్. సో ఇదన్నీ చేసి దెన్ వీ స్టార్టెడ్ రీడింగ్ టుగెదర్. ఓకే. వెన్ వీ స్టార్టెడ్ రీడింగ్ అండ్ రిహర్సింగ్, ఒక టెంపో, ఒక మీటరు అదంతా అర్థమవుతూ ఉంటుంది ఫస్ట్ 2-3 డేస్లో. వన్స్ ఇట్ ఫాల్స్ ఇన్ ప్లేస్, దెన్ స్లోలీ అది ఇట్ స్టార్ట్ షోయింగ్ ఆన్ ద స్క్రీన్. సో ఆ జర్నీ దట్ హ్యాపెండ్ కంప్లీట్లీ విత్ ద డైరెక్టర్, అండ్ ఐ లైక్ టు డూ దట్ ఫర్ ఎవ్రీ క్యారెక్టర్, ఫర్ ఎవ్రీ ఫిల్మ్. ఇప్పుడు ఏజెంట్లో ఒక వెరీ ఇంటెలిజెంట్ షార్ప్ డిటెక్టివ్ ఫ్రమ్ నెల్లూరు. సో ఆ నెల్లూరు స్లాంగ్ పట్టాలి, ఆ డిటెక్టివ్ మేనరిజమ్స్ పట్టాలి. జోగిపేటలో జోగిపేట శ్రీకాంత్ ఇస్ అ డిఫరెంట్ మీటర్. ఇప్పుడు వీడు ఏంటంటే ఒక అర్బన్ మిడిల్ క్లాస్ అర్బన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హూ వాంట్స్ టు బి అ స్టాండప్ కమీడియన్. సో ఎలా అయితే ఇప్పుడు మనకు కూడా ఒక డ్రీమ్స్ ఉంటాయో మిడిల్ క్లాస్లో, సో అది నేను చాలా రిలేట్ అయ్యా ఈ క్యారెక్టర్తో. బికాజ్ నా లైఫ్లోంచి కొన్ని ఎక్స్పీరియన్సెస్ నేను ఆ క్యారెక్టర్లోకి పెట్టచ్చు కదా. సో అలాంటి ఒక స్పేస్ క్యారెక్టర్, వెరీ ఫనీగా, స్టాండప్ కమేడియన్ అనగానే ఒక స్టేజ్ మీద ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. యూనో దట్ మనం స్టేజ్ మీద ఒక పర్ఫామ్ చేసే విధానం, ఆ స్టాండప్ సెట్ పర్ఫామ్ చేసే విధానం, ఆ టైమింగ్, ఆ మీటర్, అవన్నీ ఉండాలి. సో అవన్నీ వర్క్ చేశాను నేను డైరెక్టర్తో. అండ్ స్టాండప్ కామెడీ క్లబ్స్కి వెళ్ళాము. సో ఆ అబ్జర్వేషన్ అక్కడి నుంచి తీసుకొచ్చి, సో ఆల్ ఆఫ్ దట్ went into this character as well, and I enjoy that. ఓకే. సో నవీన్ పాలిశెట్టి అనే ఒక ఇది ఉంది కదా, ఇట్స్ అ బ్రాండ్ రైట్ నౌ. ఓకే, దాంట్లో అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ కూడా ఉంది. అడ్వాంటేజ్ ఇస్ దాట్ ఓకే, మీ ఐడెంటిటీ అనేది ఒకటి క్రియేట్ అయిపోతుంది. నవీన్ పాలిశెట్టి అంటే ఓకే, హీస్ ద గాయ్ హూ విల్ మేక్ అస్ లాఫ్, హీస్ అన్ ఎంటర్టైనర్, హీస్ అన్ యాక్టర్, హీస్ ఆల్సో అన్ ఎంటర్టైనర్. సో ఇన్ దాట్ వే అది మీకు అడ్వాంటేజ్. బట్ ఒక రిస్క్ ఏంటి అంటే, విల్ యూ గెట్ రెస్ట్రిక్టెడ్ టు కామెడీకి మాత్రమేనా? నవీన్ పాలిశెట్టి అనే క్యారెక్టర్, ఐ మీన్ ద క్యారెక్టర్స్ దట్ యు ఆర్ ప్లేయింగ్ రిడెండెన్సీ అయిపోద్దేమో ఒక పాయింట్ తర్వాత. ఓకే, నవ్ యు ఆర్ లీడ్గా 2 film old, దిస్ ఇస్ 3rd film, ఓకే. బట్ అంటే ఐ డోంట్ వాంట్ టు సౌండ్ లైక్ యువర్ రిలేటివ్, బట్ ఫ్యూచర్లో ఒక 3rd film, 4th film రిడెండెంట్ అయిపోతుందా? అది ఆ రిస్క్. As long as you find something fresh in the film or in the character. ఇప్పుడు ఏజెంట్ అనే క్యారెక్టర్, ఏజెంట్లో ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ పార్ట్ ఏదైతే ఉంటుందో, దాంట్లో ఒక స్ట్రాంగ్ ఇమోషనల్ పార్ట్ కూడా ఉంటుంది క్యారెక్టర్లో. అది జాతిరత్నాల్లో ఉండదు. అండ్ ఏజెంట్ అనేది ఒక ఎక్స్ట్రీమ్ ఇంటెలిజెన్స్ ఉన్న క్యారెక్టర్. జాతిరత్నాలు అనేది ఒక కంప్లీట్ డంబ్, లో ఐక్యూ క్యారెక్టర్. సో ఫర్ మీ అలాంటి డిఫరెన్సెస్ నేను వెతుక్కుంటా. వేర్ విద్ ఇన్ దట్ ఎంటర్టైన్మెంట్ స్పేస్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ వీఆర్ బ్రింగింగ్ విద్ ఇన్ ద స్పేస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో ఇప్పుడు కంప్లీట్గా నేను నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చేయాలని చెప్పేసి నేను ఒక ఎంటర్టైన్మెంట్ లేని సినిమా చేయలేను. బికాజ్ అల్టిమేట్లీ ఇది ఏంటంటే ఒక బిజినెస్. రైట్. ఫస్ట్ ప్రయారిటీ ప్రొడ్యూసర్స్కి, డిస్ట్రిబ్యూటర్కి, ఎగ్జిబిటర్స్కి ఏంటంటే, నువ్వు నీ ఆర్ట్, నీ క్రియేటివిటీ అంతా ఓకే, బట్ టికెట్లు తెగాలి. టికెట్లు తెగని జానర్ నువ్వు తీస్తే, రేపు నీకు దానికి అవార్డు వచ్చినా ఏమొచ్చినా అది మళ్ళీ రాదు అలాంటి సినిమా. ఆ పర్ఫార్మెన్స్ నువ్వు కూడా మళ్ళీ అలాంటి సినిమా అటెంప్ట్ చేయవు. సో ఏ జానర్ అయినా చేయండి, ఏదన్నా చేసినా ఫస్ట్ టికెట్లు దిగాలి. ఎప్పుడైతే టికెట్లు దిగుతాయో అప్పుడు విదిన్ దట్ స్పేస్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఫైండింగ్ డిఫరెంట్ థింగ్స్ టు డూ, యూనో. సో ఆ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఉంటూనే కొత్త కథలు ఏం చెప్పగలుగుతాం. సో ఇప్పుడు ఇది నేను సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, జాతిరత్నాలు ఒక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్. దానిలో మళ్ళీ డిఫరెన్స్ రావాలి ఇప్పుడు మీరు అన్నట్టు. సో ఇది ఒక అర్బన్ స్పేస్ ఫిల్మ్ అండ్ దిస్ ఇస్ అ కమెడిక్ డ్రామా. అండ్ ఫస్ట్ టైం నేను ఒక రామ్ కామ్ స్పేస్ అటెంప్ట్ చేస్తున్నాను, విచ్ హ్యాస్ అ స్ట్రాంగ్ ఇమోషనల్ ఆర్క్ కూడా ఉంది దీంట్లో. సో వెన్ యూ సీ టుమారో, నేను చెయ్యని చాలా ఎలిమెంట్స్ యాజ్ అన్ యాక్టర్ ఈ సినిమాలో యూ విల్ ఫైండ్. సో మీరు అంటున్న ఏదైతే న్యూనెస్ ఉందో, ఈ విధంగా ఐ ట్రై టు ఫైండ్, యూనో, విత్ ఎవ్రీ ఫిల్మ్. కంప్లీట్గా 360 degrees డిఫరెంట్ జానర్ అది చేస్తే అది కమర్షియల్గా వైబుల్ ఉంటే డెఫినెట్గా, యూనో, బట్ ఇట్ షుడ్ బి ఏమంటారు, రేపు టికెట్ విండో దగ్గర అది ఎక్సైటింగ్ అనిపించాలి ఫిల్మ్. ఓకే, దానిలో దెన్ ఈ వేరియేషన్స్ చేసుకుంటా. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాంటసీ జానర్స్ చాలా ఇష్టం. సో ఐఎమ్ ఒక ఫ్యాంటసీ సబ్జెక్ట్ ఒకటి చేయబోతున్నాను నేను. లైక్ మైథలాజికల్ పీరియడ్ ఫిల్మ్స్ చాలా ఇష్టం నాకు. సో ఒక పీరియడ్ డ్రామా ఫిల్మ్ కథ ఒకటి విన్నాను. సో అదొకటి చేద్దామని. దెన్ నాకు యాక్షన్ థ్రిల్లర్స్ చాలా ఇష్టం, యాక్షన్ కామెడీస్ చాలా ఇష్టం, వేర్ హ్యూమర్ ఉంటూ. ఇప్పుడు మన రాజు హిరాని గారి సినిమాలు ఉంటాయి కదా,
ఎన్ని సినిమాలు తీశారు ఆయన? 5 or 6 అంతే మ్యాక్స్. అన్ని సూపర్ హిట్స్. యా. ఎక్కడన్నా రిడెండెంట్ అనిపించిందా? సో నేనేంటంటే ఐ బిలీవ్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ వేర్ ఏదైనా కొత్తదనం తీసుకొస్తున్నాం కథలోకి, బట్ దాన్ని హ్యూమర్ ద్వారా చెప్తే ఆడియన్స్, ఇప్పుడు అదే నేను ఇప్పుడు ఈ సినిమాలో చెప్పే రిలేషన్షిప్ పాయింట్ కానీ నేను సీరియస్గా చెప్తే మీరు చూస్తారా? చూడరు. సో హ్యూమర్ అనేది నీడెడ్. ఆ హ్యూమర్ అనేది పోకుండా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎలా తీసుకురాగలుగుతాం అనేదే నాకు ఇష్టం. అంటే ఇప్పుడు రాజీవ్ రాణి గారి సినిమాలు కానీ, రిషికేష్ ముఖర్జీ గారి సినిమాలు కానీ, ఇవన్నీ నాకు ఇష్టం. బికాస్ దే ఎంగేజ్ అండ్ ఎంటర్టైన్ అండ్ లైట్గా ఏదన్నా చెప్పాలనుకుంటే కూడా చెప్తారు. సో హ్యూమర్ ఈజ్ అ వెరీ గుడ్ టూల్ ఫర్ దట్. కామెడీ అనేది మనం చాలా చెప్పచ్చు హ్యూమర్ ద్వారా, అందుకే మీకు హ్యూమర్ కనబడుతుంది. సో అదర్వైజ్ ఎవ్రీ క్యారెక్టర్, ఎవ్రీ ఫిల్మ్ ఇస్ స్టోరీ వైజ్, వరల్డ్ వైజ్ అన్నీ డిఫరెంటే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా సీన్లో ఒక యాక్టర్ ఎవరన్నా నరకడం చూశారనుకోండి, మీరు నెక్స్ట్ సినిమాలో వెళ్ళి అడగరు కదా మళ్ళీ ఎందుకు నరుకుతున్నారు. సో ఇట్స్ లైక్ దట్. సో నరకుడు గురించి అడగనప్పుడు నవ్వించడం గురించి కూడా అడగకూడదు. తమ్నెల్ దొరికేసింది నాకు. ఓకే, చెప్తున్నా నేను. కపుల్ ఆఫ్ ఫైనల్ క్వశ్చన్స్. మీరు నో చెప్పే స్క్రిప్ట్స్లో ప్రాబ్లం ఏముంటుంది? నేను నో చెప్పే స్క్రిప్ట్ నేను నో చెప్పే స్క్రిప్ట్ కంటే ఎస్ చెప్పే స్క్రిప్ట్ ఎక్కడొస్తుందో నాకు తెలుస్తుంది. అంటే నేను ఎస్ చెప్పే స్క్రిప్ట్ ఏంటంటే నాకు అది ఒక గట్ ఫీల్, ఒక గట్ ఫీల్ వస్తుంది, అరే ఇది నేను ఎంగేజ్ అవుతున్నాను అని యాజ్ అన్ ఆడియన్స్. సో నేను కనెక్ట్ అయ్యి, నేను ఎంటర్టైన్ అయ్యి, నేను కనెక్ట్ అయ్యానంటే నేను జస్ట్ చెప్తాను. నేను కనెక్ట్ అవ్వలేదు, లేదా నేను ఎంటర్టైన్ అవ్వలేదు, నేను స్క్రీన్ ప్లేలో బోర్ అయిపోయాను, లేదా నాకు అది 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 ఇంకెవరికన్నా మంచి స్క్రిప్ట్ అయి ఉండొచ్చు, వాళ్ళకి ఎంటర్టైనింగ్ అనిపించవచ్చు. నాకు ఆ మూమెంట్లో గట్ ఫీల్లో ఏమనిపిస్తుందో, నా కనెక్షన్, నా గట్ ఫీల్ని బట్టి నేను జస్ట్ చెప్తాను. సో అక్కడ ఎక్కడన్నా నాకు అర్థం కాలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ వరల్డ్ కానీ, తను చెప్పే ఏమంటారు, తను చెప్పే ఒక పాయింట్ కానీ ఏదైనా నాకు రెజొనేట్ అవుతుంది అని అనిపిస్తే, బట్ అది దానిలో నేను చాలా స్క్రిప్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక డార్క్ సబ్జెక్ట్, చాలా డార్క్, అంటే ఎలా అంటే ఒక కపుల్ విడిపోయిన సబ్జెక్ట్, పర్ఫార్మెన్స్ వైజ్ ఎక్స్ట్రీమ్లీ డార్క్, అంటే ఇమోషన్స్, రియల్ ఇమోషన్స్. ఇంకా ఎలా అంటే అది పర్ఫార్మెన్స్ చేస్తే అది ఇంకా కంపల్సరీ క్రిటిక్స్ అవార్డ్స్ వస్తాయి దానికి, కానీ బాక్స్ ఆఫీస్ ఉండదు. సో అలాంటి సబ్జెక్ట్స్ అప్పుడప్పుడు నేను వద్దనుకుంటా. ఎప్పుడైతే అలాంటి సబ్జెక్ట్స్కి కూడా బాక్స్ ఆఫీస్ ఉంది అని నాకు కనపడుతుందో డెఫినెట్గా అవి కూడా చేస్తాను. నేను ఇందాక చెప్పినట్టు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మా రెస్పాన్సిబిలిటీ ఏముంటుందంటే, ఒక ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ వీళ్ళందరూ కూడా దీనిలో ఒక బిజినెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు. సో వాళ్ళకి బాక్స్ ఆఫీస్ ఫ్రెండ్లీ సబ్జెక్ట్స్, బాక్స్ ఆఫీస్ ఫ్రెండ్లీ జానర్స్ ఏదైతే ఉంటాయో అవే ఎక్కువ గో ఇన్ టు ప్రొడక్షన్. దట్స్ ద రియాలిటీ. సో మీరు అనొచ్చు, ఇప్పుడు నవీన్ నువ్వు ఒక మంచి ఏమంటారు, ఒక కంప్లీట్లీ ఎక్స్పెరిమెంటల్ జోన్లో ఏదైనా సినిమా చేయొచ్చు కదా. చేస్తా. మీరు నాకు 3 సినిమాలు ఆ జానర్లో, ఆ జోన్లో వచ్చిన 3 సినిమాలు మంచి బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ ఉన్న సినిమాలు తెచ్చి చూపిస్తే నేను కూడా చేస్తాను. సో ఇట్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సినిమా, నేను ఒకటి స్ట్రాంగ్గా నమ్మేది ఏంటంటే, మనం సినిమా తీసేది మన కోసం కాదు, ఆడియన్స్ కోసం. ఆడియన్స్ ఏదైతే ఎంజాయ్ చేస్తారో ఆ జానర్స్, ఆ ఫిల్మ్స్ అన్నీ వస్తాయి, నేననే కాదు. సో అందుకే నేను అంటాను, ఇప్పుడు ఈ సినిమా కొత్త అటెంప్ట్, ఒక కొత్త కాన్సెప్ట్, రామ్ కామ్. ఇప్పుడు రేపు దీనికి బాగా టికెట్స్ సెల్ అయ్యి బాగా ఆడియన్స్ వచ్చి దీన్ని ఎంకరేజ్ చేశారనుకోండి, ఇలాంటి జానర్లో రామ్ కామ్ స్పేస్లో కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అని ఇంకో 4 ఫిల్మ్ మేకర్స్ ముందుకు వస్తారు, ఇంకో 4 హీరోస్ ముందుకు వస్తారు, ఇంకో 4 ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారు. ఇట్స్ ఆల్ మనకి ఏ సినిమా వస్తుందనేది అంతా డిసైడెడ్ బై ఆడియన్స్. సో మనది ఏదైతే మనం టికెట్స్ వెళ్ళి కొంటామో, అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, దిస్ ఈజ్ లైక్ ఒక డెమోక్రసీ లాగా. ఆ టికెట్ మన విండో ఉంటుంది కదా, అది ఓట్ లాంటిది. సో మనం వెళ్ళి ఒక టికెట్ తెంపితే అది ఓటేసినట్టు. సో మనం ఏ ఓటేస్తే ఆ పొలిటీషియన్ వస్తారు. అలా మనం ఏ సినిమాకి బాక్స్ ఆఫీస్ ఇస్తే ఆ సినిమా వస్తుంది. ఇట్స్ ఆల్ మన చేతిలో ఉంది. ఓకే, పెనల్టిమేట్ క్వశ్చన్. అమ్మ నాన్న స్టార్ అయిపోయారు, స్టార్ అంటే పాపులర్ అయిపోయారని రియలైజ్ అయ్యారా? మా పేరెంట్సా? యా, అంటే దే ఆర్ వెరీ హ్యాపీ.
ముందు ఒక జర్నీ ఉండేది, స్ట్రగుల్ జర్నీ వాళ్ళకి. ఇందాక చెప్పినట్టు నాకు మా పేరెంట్స్కి చాలా ఫ్రిక్షన్ ఉండింది స్టార్టింగ్ ఇయర్స్ ఆఫ్ మై స్ట్రగుల్. సో చాలా వాళ్ళు డిసప్పాయింటెడ్గా ఉండేవాళ్ళు. ఎందుకంటే పిల్లలు చదువుకున్నారు, హాయిగా ఉద్యోగం చేసుకొని సెటిల్ అవ్వకుండా, మిగతా ఎవరైతే మా ఫ్యామిలీలో ఉన్నారో అందరూ హాయిగా జాబ్ చేసుకొని సెటిల్ అయిపోయారు. సో వీడు ఒక్కడే ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక ఇబ్బంది ఫీల్ అయ్యేవాళ్ళు. ఏం చెప్పాలో తెలియట్లేదు. నాకు ఫోన్ చేసి అడిగేవాళ్ళు, నవీన్ ఏం చేస్తున్నాడు అని అడిగింది అత్తమ్మ, ఏం చెప్పాలి. నవీన్ ఏం చేస్తున్నాడని మా ఫ్రెండ్ అడిగాడు, ఏం చెప్పాలి. బాంబేలో ఆడిషన్లు చేసుకుంటే, ఆడిషన్ అంటే ఏంటి, ఎంత సంపాదిస్తాడు, ఏమి సంపాదించాడండి, ఇవన్నీ ఎలా చెప్పాలి ఫంక్షన్స్లో. సో చాలాసార్లు ఫంక్షన్స్కి వెళ్ళడమే మానేశారు. బట్ అలాంటి ఒక స్ట్రగుల్ జర్నీ చూశారు. సో ఫైనలీ టుడే ఎక్కడికి వెళ్ళినా ఈ రిసెప్షన్, ఈ అడ్మిరేషన్ వాళ్ళు చూస్తే వాళ్ళు చాలా నాకంటే ఎక్కువ ఐఎమ్ హ్యాపీ ఫర్ దెమ్. కనీసం వాళ్ళ టెన్షన్ లాగిపోయాయి, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఐఎమ్ హ్యాపీ ఫర్ మై పేరెంట్స్. సూపర్. ఆన్ దాట్ నోట్, నివిన్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. నాకు నీ ఇంజనీరింగ్ రిపోర్ట్ కార్డ్ పంపివా? పాస్ అండి. ఐ డోంట్ బిలీవ్ దట్. కమ్ ఆన్, డోంట్ జడ్జ్ పీపుల్. నివిన్కి తేడా తెలియదు మొత్తం ఇంటర్వ్యూలో అంటే 100% అక్కడ ఏదో మేనేజ్ చేసి. ఐఎమ్ ఫ్రమ్ జోగిపేట్, సో ఓకే. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. September 6th చిచోరే రిలీజ్ అయింది, September 7th. సో ఆల్ ద బెస్ట్. కరెక్ట్, September 6th చిచోరే రిలీజ్. సో September 7th ఐ హోప్. ఇప్పుడు ఇందాకే వేరే ఇంటర్వ్యూలో కూడా అడిగారు అనమాట, ఏజెంట్, జాతిరత్నాలు, చిచోరే అన్నీ కంటిన్యూ సూపర్ హిట్ అయ్యాయి, డూ యూ ఫీల్ ద ప్రెషర్ అని. సో ప్రెషర్ కంటే ఐఎమ్ హోపింగ్ పీపుల్ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్. అండ్ మేమందరం చాలా ప్రేమతో తీసిన సినిమా ఇది. అండ్ రిలీజ్ డేట్ మారడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది, సినిమా వెళ్ళాలా వద్దా, 2-3 సార్లు రిలీజ్లు పోస్ట్పోన్ అయ్యాయి. అదంతా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి పోయి కంటిన్యూస్ ప్రమోషన్స్లో ఉండి, ద ప్రమోషనల్ టూర్ మ్యాక్సిమమ్ వీ డిడ్ వాట్ ఎవర్ వీ కుడ్. సో నా ట్రైలర్ కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యారు జనాలు. సో September 7th నాడు అందరు ఫ్యామిలీస్ వచ్చి ఒక ఎంజాయబుల్ మోడర్న్ న్యూ ఏజ్ కమీడిక్ ఎంటర్టైనర్. సో ఐఎమ్ నౌ వెయిటింగ్ టు సీ ద రియాక్షన్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ Prakash. It was great being interviewed by you. Likewise, Niven. Thank you. Thank you very much. All the best. Thank you.